హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ మీరు తమ్లైన్ ఆల్రెడీ చూసే ఉంటారు. సో హౌ టు క్రియేట్ ఎనీ అప్లికేషన్ జస్ట్ ఇన్ సెకండ్స్. సో దానికి సంబంధించిన వన్ ఆఫ్ ద బెస్ట్ వెబ్సైట్ ఏంటంటే llama coder. ఓకే, సో జస్ట్ llama coder అని గూగుల్లో సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన వెంటనే సో సెకండ్ ఏదైతే ఉందో అదే అప్లికేషన్, అదే వెబ్సైట్. ఓకే, సో జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇప్పుడు చూపిస్తాను మీకు. క్రియేట్ క్యాల్కులేటర్. ఓకే, సో ఇక్కడ మనకి రియాక్ట్ అనేది ఇక్కడ యూజ్ చేస్తుంది. రియాక్ట్, టైప్ స్క్రిప్ట్ అండ్ పైథాన్. సో ఇక్కడ ఈ 3 డిఫరెంట్ థింగ్స్ని యూజ్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో మనకి ఇక్కడ రైట్ సైడ్లో మనకి వన్స్ ఆ కోడ్ అంతా జనరేట్ అయిన తర్వాత మనకి రైట్ సైడ్లో అప్లికేషన్ అనేది చూపిస్తుంది. ఓకే, ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. ఓకే, సో నేను కొన్ని డిఫరెంట్ కమాండ్స్ యూస్ చేసి కొన్ని డిఫరెంట్ అప్లికేషన్స్ నేను క్రియేట్ చేశాను. అది మీకు నెక్స్ట్ చూపించబోతున్నాను. సో ఇక్కడ నేను ఏం కమాండ్ ఇచ్చానంటే క్రియేట్ ఏ క్యాలిక్యులేటర్. సో ఇక్కడ మనం ఇంకొంచెం డిఫరెంట్గా మనం ఇవ్వచ్చు, దాంట్లో ఏదైనా అడిషనల్గా యాడప్ అవ్వడానికి. సో ఇక్కడ మనం ఏమిద్దామంటే ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ క్యాల్కులేటర్ which look like which is in OnePlus మొబైల్. ఓకే, సో ఇక్కడ నేను OnePlus మొబైల్ అని స్పెషల్గా ఎందుకు కన్సిడర్ చేస్తున్నానంటే OnePlus మొబైల్లో కొంచెం అంటే నాకు నచ్చి OnePlus మొబైల్లో కొంచెం మంచిగా కనిపిస్తుంది. ఓకే, క్యాలిక్యులేటర్ అనేది. సో అందుకే ఆ కమాండ్ ఇచ్చాను. సో జస్ట్ వెయిట్ ఫర్ ఫ్యూ సెకండ్స్ అండ్ మనకి రైట్ సైడ్లో మనకి ఒక ప్రాపర్ అవుట్పుట్ అనేది కూడా వచ్చింది. సో ఇక్కడ సో సెంటర్లో వచ్చింది మనకి. సో ప్రాపర్గా నీట్గా ఓకే మనకి క్యాలిక్యులేటర్ అనేది అప్లికేషన్ అనేది క్రియేట్ అయిపోయి మనకు చూపిస్తుంది. ఓకే, సో ఇది మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా షేర్ చేయాలి అని అనిపించినప్పుడు జస్ట్ పబ్లిష్ యాప్. ఓకే, సో ఒక సైట్ అనేది మీకు ఇంటర్నల్గా క్రియేట్ చేసి అది కాపీ అయింది. సో ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసి ఎంటర్ కొట్టిన వెంటనే మనకి ఇక్కడ చూపిస్తుంది. ఓకే, సో ఇలా మనం క్రియేట్ చేసిన ఒక చిన్నపాటి అప్లికేషన్ని మన రెజ్యూమ్లో కానీ ఆర్ ఎక్కడైనా మనం యూస్ చేసుకోవచ్చు ఆర్ ఇంకెవరికైనా పంపించుకోవచ్చు. సో ఇలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ సో ఇది ఇంకొక టైప్ ఆఫ్ క్యాలిక్యులేటర్ అనమాట. నేను రీసెంట్గా జనరేట్ చేశాను. సో ఇది కొంచెం పెద్దగా అండ్ కొంచెం టాప్లో కూడా వచ్చింది. ఓకే, సో ఇక్కడ నేను మీకు ఇందాక కింద ఇచ్చాను కమాండ్. ఇక్కడ స్టార్టింగ్లోనే OnePlus అని ఇచ్చేసాను. సో ఇక్కడ మనకి చూడండి, చూసినట్టు అయితే మనకి ఇక్కడ ప్రాపర్గా ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ క్లియర్ ఎవ్రీథింగ్, క్లియర్ బటన్ అని కూడా పెద్ద బార్ లాగా ఇచ్చింది. ఓకే, సో 69x3. సో ఇక్కడ ఏదైతే ఎంటర్ చేసామో ఇక్కడ వస్తుంది. సో ఆన్సర్ అనేది కింద వస్తుంది. సో ఇది కొంచెం ప్రాపర్గా ఉంది. ఓకే, సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాలిక్యులేటర్స్ అనేది అంటే మీకు నచ్చినట్టు మీరు కమాండ్ ఇస్తే దాని తగ్గట్టు క్యాలిక్యులేటర్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇదేంటంటే ఇంకొక ఎగ్జాంపుల్ అలారం. సో ఇక్కడ నేనేమి ఇచ్చాను కమాండ్ అలారం అప్లికేషన్ విచ్ ఇస్ ఇన్ OnePlus అనేది ఎందుకు కామన్గా తీసుకున్నానంటే సో దానికి ప్రాపర్గా అర్థమయ్యేలాగా మనం ఇవ్వాలి యాక్చువల్లీ. సో OnePlus అని ఇచ్చేసరికి సేమ్ OnePlus ఎలా ఉందో అలాంటి ఆ విధంగా మోస్ట్లీ ట్రై చేస్తుంది ఇవ్వడానికి. సో ఇక్కడ నేను యాడ్ అలారం అని కొట్టాను. సో ఇక్కడ మాన్యువల్గా నెంబర్స్ అని ఇవ్వచ్చు ఆర్ క్లాక్లో అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో 8:26 అని ఇస్తున్నాను AM. ఓకే, సో రిపీట్ ఎవ్రీ డే అండ్ డిఫాల్ట్ రింగ్ టోన్ 1. సో వైబ్రేట్ కూడా అవ్వాలి నాకు. సో యాడ్ అని ప్రెస్ చేసాను అంటే మనకి కింద యాడ్ అయిపోతుంది. డిలీట్ కూడా చేసుకోవచ్చు. డిలీట్ ఇఫ్ యూ వాంట్ డిలీట్. ఓకే, సో ఇలా మనకి అలారం చిన్న అప్లికేషన్ అనేది క్రియేట్ చేసి మనకి ఇచ్చింది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఎగ్జాంపుల్ నోట్ ప్యాడ్ అప్లికేషన్ ఇన్ OnePlus మొబైల్. ఓకే, సో ఇక్కడ మనం ఒక టైటిల్ ఇచ్చుకోవచ్చు
ఫర్ ఎగ్జాంపుల్ సో హలో వ్యూవర్స్, సో ఇలా ఇచ్చి యాడ్ నోట్ అని ప్రెస్ చేసిన వెంటనే మనకి కింద యాడ్ అయిపోయి, ఇఫ్ యూ వాంట్ టు ఎడిట్ ఇట్ యూ కెన్ ఎడిట్ బటన్, ఎడిట్ పర్సన్ ప్రెస్ చేస్తే మళ్ళీ మనకి ఎడిట్ చేంజ్ చేసే ఆప్షన్ ఇస్తుంది మనకి. ఓకే, హలో వ్యూయర్స్ వెల్కమ్, సేవ్ నోట్. సో వెల్కమ్ అనేది యాడ్ అయిపోయింది. సో ఇలా ప్రాపర్గా నీట్ అండ్ క్లీన్గా క్రియేట్ చేసి మనకి ఇచ్చింది. ఓకే, అండ్ నెక్స్ట్, సో చాలామందికి వాళ్ళ రెజ్యూమ్లో, వాళ్ళ లింక్డ్ఇన్లో ఒక పోర్ట్ఫోలియో వెబ్సైట్ అనేది పెట్టుకోవాలని చాలామందికి ఉంటుంది. సో ఈ ఏఐ జనరేటర్ చాలా హెల్ప్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో క్రియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోర్ట్ఫోలియో వెబ్సైట్ అని జస్ట్ ఒక కమాండ్ ఇచ్చాను, సింపుల్ కమాండ్. సో అది నాకు విత్ బేసిక్ థింగ్స్ లైక్ అబౌట్ ప్రాజెక్ట్స్, కాంటాక్ట్, బేసిక్ థింగ్ ఏదైతే కావాలో అవైతే దీంట్లో ఇంక్లూడ్ చేసి మనకి చిన్నపాటి ఒక వెబ్సైట్ లింక్ అనేది కూడా మనకి ఇస్తుంది అన్నమాట. ఓకే, సో ఇలా నేమ్, ఈమెయిల్, మెసేజ్, సెండ్ మెసేజ్ అని ఒక బటన్ కూడా ఇచ్చింది. సో మనం ఇక్కడ ఏదైతే ఎంటర్ చేస్తామో ఇంకా మోడిఫికేషన్ అనేది ఇంటర్నల్గా చేస్తూ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ ఏంటంటే క్యాలెండర్. సో క్యాలెండర్ అది చాలా నీట్గా క్రియేట్ చేసింది. సో ఇంకా దానికి తోడు నేను కూడా ఇంకొంచెం కమాండ్ కూడా ఇచ్చి ట్రై చేశాను. సో నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఏ ఇయర్ అయినా సెలెక్ట్ చేసుకుంటాను, ఏ మంత్ అయినా సెలెక్ట్ చేసుకుంటాను, ఏ డే అయినా సెలెక్ట్ చేసుకుంటాను, ఏ డేట్ అయినా సెలెక్ట్ చేసుకుంటాను. సో నాకు డే అనేది రావాలి, అది విచ్ ఏ డే అనేది, లైక్ సాటర్డే, ఫ్రైడే, మండే ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. సో అలా. సో ఇక్కడ నేను డిఫరెంట్ కమాండ్ కూడా యాడ్ చేశాను. సో ఇలా మీరు కూడా యాడ్ చేసి ట్రై చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్, సో బేసికలీ ఈ లామా కోడర్ అనేది హసాన్ ఈఐ మగ్రి క్రియేట్ చేశాడు. ఓకే, ఇఫ్ ఐ స్పెల్డ్ రాంగ్, సారీ ఫర్ దట్. ఓకే, అండ్ సో ఇతను ఏంటంటే ప్రాపర్గా అన్నీ ఏదైతే ఆయన క్రియేట్ చేశాడో గిట్హబ్లో పెట్టుకొని మనకి పబ్లిక్లో పెట్టాడు. సో వీ కెన్ ఓపెన్ వాట్ ఎవర్ యూ వాంట్ లైక్ లామా కోడర్. సో దానికి సంబంధించిన కంప్లీట్ కోడ్ అనేది ఇక్కడ ఉంటుంది. ఓకే, సో ఐ థింక్ రియాక్ట్ తెలిసిన వాళ్ళకి ఇది కొంచెం ప్రాపర్గా అర్థమవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్, సో నాట్ ఓన్లీ లామా కోడర్, హీ క్రియేట్ లాట్ ఆఫ్ రీస్టోర్ ఫొటోస్, ఇంకా లామా కోడర్, లామా ట్యూటోర్, ఇంకా రూమ్ జీపీటీ, సో ఇలా చాలా ఎన్నో క్రియేట్ చేశారు. 62 రిపాజిటరీస్ ఉన్నాయి. సో మనకి ఏదైనా హెల్ప్ఫుల్ అవ్వచ్చు. సో మనం ఇప్పుడైతే ఒక వెబ్సైట్ క్రియేట్ చేసే టైంలో కానీ, వెబ్సైట్ని ఒక ప్రాజెక్ట్లో పెడదాం అనుకున్నప్పుడు కానీ, ఇవన్నీ మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని వీ కెన్ క్రియేట్ ఎనీ ప్రాజెక్ట్. ఓకే, సో వీ కెన్ టేక్ హిమ్ యాజ్ అన్ ఇన్స్పిరేషన్. అండ్ నెక్స్ట్, సో మనకి సమ్ టైమ్స్ ప్రాంప్ట్స్ అనేది మైండ్లోకి రావు. ఓకే, సో ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడ నుంచి ప్రాంప్ట్ ఇవ్వాలి, ఎక్కడ నుంచి ఎండ్ చేయాలి, మిడిల్లో ఎలా ఉండాలి, మనకు కావాల్సిన వెబ్సైట్ అనేది మనకంత ఐడియా ఉంది. సో దానికి మనం చాట్ జీపీటీ ఆర్ మెటా ఏఐ రెండు యూస్ చేసుకోవచ్చు. ఓకే, చాట్ జీపీటీ లైక్ అందరికి తెలిసిన కామన్ వెబ్సైట్. సో మెటా ఏఐ కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ 2 లింక్స్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, అండ్ లామా కోడర్ లింక్ కూడా, వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇది ఇవాళ మన టాపిక్, అండ్ ఐ థింక్ దిస్ టాపిక్ అండ్ దిస్ సబ్జెక్ట్ వుడ్ బీ హెల్ప్ఫుల్ టు యూ. అండ్ ఇఫ్ యూ లైక్, జస్ట్ like my video and subscribe my channel to get more different updates. దీని గురించి ఇంకా కావాలంటే జస్ట్ కామెంట్ మీ. సో నేను ఇంకా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్.